సమాజాన్ని పాదుకొల్పడం ద్వారా సమాజాన్ని మార్చగలము అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయాలు, బలమైనటువంటి కవితలు మనకు అమృతం కురిసిన రాత్రిలో కనిపిస్తాయి. ఈ అమృతం కురిసిన రాత్రిలో ప్రార్థన అనేటువంటి కవిత కూడా దీనితో సమానంగా పోటీ పడుతుంది. అట్లాంటి కవిగా తన యొక్క అనుభవాన్ని చెప్పడము, ఈ నాగరికత ఎట్లాగా మారుతూ ఉన్నది అంటే ఒక గొప్పనైన సమాజంగా మారవలసినటువంటి స్థితిని మనము అటువైపుకు వెళ్తూ ఉన్నామా? అందుకే అన్నాడు ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి అన్నాడు. అంటే విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉన్నది, కానీ అదే స్థాయిలో మరి మనిషి యొక్క హృదయం పరివర్తన చెందుతూ ఉన్నదా? మనిషిగా మారుతూ ఉన్నాడా? ఈ మధ్యనే మనం గమనించవచ్చు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని గొప్పనైనటువంటి కవి అందశ్రీ గారు రాయడం గమనించవచ్చు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కవుల యొక్క భావనలో మానవుడు మారాలనేదే కవి యొక్క భావన. అంటే మానవులు మారడం ద్వారా ఎవరి యొక్క దుఃఖము, అందరిలో ఉండేటువంటి దుఃఖాన్ని తొలగించడం ద్వారా ఒక గొప్ప మానవీయమైన సమాజాన్ని నిర్మించాలనేది కవుల యొక్క ఆంతరంగికమైనటువంటి ప్రేరణ అనడంలో ఉంటుంది, ఆంతరంగిక ప్రేరణగా ఉంటుంది. అట్లాగే మనం ఎంతసేపు అభివృద్ధి అనగానే మేడలు, మిద్దెలు, కార్లు, రోడ్లు అనేటువంటి భావనల్లో ఉంటాము. కానీ అదే రోడ్ల వెంబడి ఎంతోమంది దీనులు, దుఃఖితులు, భిక్షుకులు ఎంతోమంది మనకు రోడ్ల వెంబడి కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి అట్టడుగు ప్రజల యొక్క విషాదాన్ని తన యొక్క కవిత్వంలోకి తీసుకురావడం ద్వారా ఈయన ఒక గొప్ప కవితను దీన్ని చెప్పడం ద్వారా ఈ కవిత్వాన్ని చదివి ఎవరైనా కొంతమందిలోనైనా ఒక పరివర్తన వస్తుందని ఆయన ఆశించినాడు. అంటే ఈ వర్తమాన సమాజాన్ని తన యొక్క కవిత్వంలో రాయడం ద్వారా, దాన్ని కరుణపూరితంగా రాయడం ద్వారా, తాను మానవతావాది కనుక మానవీయమైనటువంటి సమాజాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమాజంలో ఉండేటువంటి ఒక మార్పును కాంక్షించడం కోసము ఈ ప్రయత్నం చేసినాడని గమనించవచ్చు. అయితే విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క పాఠాన్ని తిలక్ అమృతం కురిసిన రాత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నిజానికి ఆయన కేవలం 45 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి వాడు. 45 సంవత్సరాల వయస్సులోనే చాలా గొప్పనైనటువంటి కవిత్వాన్ని రాసినాడు. ఆయన రాసినటువంటి ఈ 3 కవితా సంపుటాల్లో అమృతం కురిసిన రాత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే ఒక గొప్పనైనటువంటి కవిత్వం ఇందులో ఉన్నది అనేది మనం గమనించాలి. ఈ ఒక్క కవితను చదివి వినడం ద్వారా మాత్రమే ఆగిపోకుండా విద్యార్థులందరూ తప్పకుండా అమృతం కురిసిన రాత్రిలో ఉన్నటువంటి ఇతర కవితలను తప్పకుండా పఠించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ ఒక్క కవితనే ఇంత అద్భుతంగా చెప్పి వదిలేసినాడని అనుకోవడానికి లేదు. అందులో అత్యద్భుతమైనటువంటి కవితా ఖండికలు అనేకము మనకు అమృతం కురిసిన రాత్రిలో కనిపిస్తాయి. ఒక ముసలివాని బాధ కావచ్చు, ఒక సైనికుని యొక్క బాధ కావచ్చు, ఒక తపాలా బంట్రోతు యొక్క జీవితం కావచ్చు, ఇట్లాంటి అనేకమైనటువంటి సమాజంలో ఉండేటువంటి సామాన్యుల యొక్క బాధలని ఆయన కవిత్వీకరించినాడు. కనుక అమృతం కురిసిన రాత్రిలోని మిగతా కవితలన్నిటినీ కూడా చదవవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే తిలక్ యొక్క శైలిని గమనించవలసి ఉంది. కుందుర్తి అంటాడు, ఏ కవి అయినా కానీ తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని గనక రూపొందించుకోపోయినట్టయితే అతడు కవిగా సాహిత్యలోకంలో మనలేడు అంటాడు. అట్లాంటి ఒక గొప్పనైనటువంటి శైలిని తన కలిగినటువంటి వాడు తిలక్. అతని యొక్క కవిత్వంలో సుందర మణిమయ దీపస్తంభాలు కనిపిస్తాయి, అట్లాగే అట్టడుగు దృశ్యాలు కనిపిస్తాయి. అట్లాగే అమృతం కురిసిన రాత్రి అనేటువంటి శీర్షికతో ఉన్నటువంటి దాంట్లో ఆయన కవితామృత పానం చేసినట్టుగానే, అతడు ఏదో గాంధర్వలోకాల్లో విహరించినట్టుగానే కవిత్వాన్ని రాస్తాడు. అంటే అతని మీద భావకవిత్వం యొక్క ప్రభావం ఉంది, మరియు అభ్యుదయం కవిత్వం యొక్క ప్రభావం ఉంది. ఇవి రెండిటిని మనము పోల్చి చూసుకోవాలంటే, అతని యొక్క శైలి ప్రత్యేకతను గమనించాలంటే అందులో ఉన్నటువంటి కవితలన్నిటినీ కూడా చదవవలసినటువంటి అవసరం ఉంది. అలాగే తిలక్ యొక్క కవిత్వము 1900 ఆయన జన్మించింది 1926లో, ఆయన జన్మించింది 22లో, మరణించింది 66లో. అంటే సుమారుగా ఒక 40 ఏళ్ళ జీవితంలో ఆయన
అంటే స్వాతంత్ర్యానికి మన యొక్క 56కు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఇతని యొక్క కవిత్వంలో మనకు కనిపిస్తాయి. కానీ ఆధునిక వచన కవిత్వము అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా గొప్పనైనటువంటి మార్పులను పొందుతూ ఉన్నది. ఆధునిక వచన కవిత్వంలో అనేకమైనటువంటి అస్తిత్వ ఉద్యమాల యొక్క కవిత్వం కూడా వస్తూ ఉన్నది. కనుక ఆనాటి తిలక్ యొక్క కవిత్వాన్ని మరి ఈనాడు వస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్తిత్వవాద కవిత్వాన్ని కూడా అధ్యయనం చేయడం ద్వారా, పోల్చి చూడడం ద్వారా నాటికి ఈనాటికి అసలు తెలుగు వచన కవిత్వం ఏ దిశగా ప్రయాణిస్తూ ఉన్నది, దానిలో ఉండేటువంటి లోటుపాట్లు ఏమిటి, అది దానిలో వస్తున్నటువంటి చిక్కదనము కానీ లేకపోతే దానిలో ఉన్నటువంటి ప్రతీకలు కానీ భావచిత్రాలు కానీ ఏ విధంగా ఉంటున్నాయి అనే దాన్ని మనం సమగ్రంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈనాడు తెలుగు సాహిత్యం అంతా కూడా తెలుగు సాహిత్యం అంటే వచన కవిత్వమే అనేటువంటి స్థాయిలో వచన కవిత్వం వెలువడుతూ ఉన్నది. ఈ వచన కవి ఇప్పుడు ఎదిగేటువంటి ప్రతి కవి కూడా తన యొక్క కవిత్వాన్ని వచన కవిత్వంతోనే మొదలు పెడుతున్నాడు. అడపాదడపా కొంతమంది ఛందస్సులని పరిశీలించినటువంటి వారు రాయగలిగేటువంటి సత్తా ఉన్న వాళ్ళు పద్య కవిత్వాన్ని రాస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ శాతము వచన కవిత్వమే వస్తూ ఉన్నది. కనుక భావి కవులుగా ఎదిగేటువంటి విద్యార్థులు కూడా మీలో కొంతమంది ఉండి ఉంటారు. కనుక ఇట్లాంటి దృశ్యాల్ని అంటే అమృతం కురిసిన రాత్రిలో ఉండేటువంటి కవితలన్నీ కావచ్చు, లేదంటే తిలక్ రాసినటువంటి ఈ ఒక్క అర్థగీతం కావచ్చు, మనందరి నిత్య జీవితంలో కనిపించేటువంటి దృశ్యాలే. కనుక ఈ దృశ్యాలన్నిటినీ కూడా మనము కూడా ఒక కవిత్వంగా మలిచేటువంటి అవకాశం ఉంది. కనుక తాము చూసినటువంటి దృశ్యాల్ని సృజన ద్వారా బయట పెట్టవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మన యొక్క కళాశాల విద్యలో యువతరంగం లాంటి కార్యక్రమాల్లో వచన కవిత్వ రచన అనేది కూడా ఒక భాగంగా ఉంది. అలాగే కథా రచన అనేది కూడా ఒక భాగంగా ఉంది. కళాశాల ఆత్మగీతం అనేది కూడా ఒక భాగంగా ఉంది. సృజనాత్మక ప్రతిభకు కూడా కళాశాల విద్య పదును పెడుతూ ఉన్నది. కనుక ఇట్లాంటి కవిత్వాన్ని చదవడం ద్వారా ఈ మీరు కూడా భవిష్యత్తులో మంచి కవులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అయితే అన్నిటికన్నా కూడా గొప్పనైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రతి మనిషి కూడా మానవీయంగా ఎదగడం. ఈ కవితకు ఉన్నటువంటి ఈ ఆర్తగీతం కవితకు ఉన్నటువంటి అత్యంత గొప్పనైన ప్రయోజనం ఏమిటి అంటే మానవీయతను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పడమే. కనుక ప్రతి వ్యక్తి ఈ మానవీయతను పొందాలంటే, మానవీయతను అలవర్చుకోవాలంటే గొప్పనైనటువంటి సాహిత్యాన్ని, కవిత్వాన్ని చదవవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఈ ఈ ఈ సందర్భంగా మరి ఇట్లాంటి కవిత్వాన్ని మనం గమనించి ఆయన యొక్క తిలక్ యొక్క కవిత్వాన్ని కూడా మనము తిలక్ యొక్క కవిత్వాన్ని ఉన్నటువంటి ప్రత్యేకతల్ని కూడా మనం గమనించినప్పుడు ఆయన చాలా సందర్భాల్లో చెప్తాడు, కరుణ లేని కవివాక్కు సంకుచితమవుతుంది అంటాడు. అంటే కవి యొక్క మాటలో ప్రతి వాక్యములో కూడా కరుణ తొణికిసలాడాలి. అట్లాగే వివేకం లేని ఆవేశం విపత్కరమవుతుంది కూడా అంటాడు. అంటే ఆయన ఎంచుకున్నటువంటి శైలి ఇది. అంటే తాను ఇదే దృశ్యాలని ఎవరినో నిందిస్తూ కూడా రాయవచ్చు, కానీ అట్లాగా రాయలేదు. తాను ఆశించినటువంటి మార్పు మానవీయమైనటువంటిది, అది కరుణతో కూడినటువంటి మానవీయమైనటువంటి దృక్పథాన్ని పాదుకొల్పేటువంటిది. కనుక తిలక్ యొక్క ఈ భావనల్ని మనం తప్పకుండా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఒక కవితను చదివిన తర్వాత ఆ కవిత మన మనస్సులో ఒక గొప్పనైనటువంటి ముద్రను వేయాలి. ఆయన అంటాడు, అగ్ని చల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అంటాడు. అది అగ్ని చల్లడం కావచ్చు, లేదంటే అమృతం కురియడము కావచ్చు, దానిలో ఒక అందము ఉండాలి, ఒక ఆనందం ఉండాలి. అట్లాంటి శైలి ఈ కవిత లోపల కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువగా విషాదమే తాండవిస్తూ ఉంది. అట్లాగే కవిత్వం అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చెయ్యాలి అని కూడా అన్నాడు ఆయన. అంటే మనిషి లోపల ఉండేటువంటి ఒక గొప్పనైనటువంటి లక్షణాలు, మానవీయ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్యోతి ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో, ఒక కవిత ద్వారా ఆ మనిషిలో ఉండేటువంటి ఆ జ్యోతిని బయటికి తేవాలి కవిత్వం అంటాడు. కనుక ఈయన చెప్పినటువంటి విధంగానే ఈయన ఏ సంకుచితాలకు లొంగనటువంటి వాడు, జాతీయతలకు కేవలము ఒక మూర్ఖమైనటువంటి జాతీయ భావనకో ఒక దేశీయ భావనకు మాత్రమే కూడా పరిమితం కానటువంటి వాడు.
ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు. కనుక ఆయన రాసినటువంటి అనేక కవితల్లో అంటే ఒక సైనికుని గురించి రాసినప్పుడు ఊడిపడిన సైనికుల కనుగుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా అని సామ్రాజ్యవాదులను, యుద్ధవాదులను ప్రశ్నించినాడు ఆయన. అట్లాగే ఒక తపాలా బంట్రోతును చూసినప్పుడు కూడా ఒక సామాన్యమైనటువంటి తపాలా బంట్రోతు యొక్క వేషధారణను కూడా చాలా చక్కగా వర్ణిస్తాడు. కనుక తిలక్ యొక్క కవిత్వాన్ని మనం చదవడము అంటే మానవతావాదాన్ని పుణికిపుచ్చుకోవడమే. మానవతావాదానికి ప్రతీకగా ఇతని యొక్క కవిత్వము నిలుస్తూ ఉంటుంది. అందుకే శ్రీశ్రీ అన్న మాట తప్పకుండా నిజమే. ఏమిటది? కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకమతడు. అలాగే సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక ఫలకమతడు. అంటే ఏమిటి? కవిత్వం అనేటువంటి స్త్రీకి అలంకరించినటువంటి ఒక అలంకారం అతడు. అతని యొక్క భాష అంతా కూడా ఒక అలంకారికమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే మరెవరికి కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరెవరూ అలవర్చుకోలేనటువంటి ఒక గొప్పనైనటువంటి శైలి తిలక్ యొక్క కవిత్వంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కేవలము చందనశాలలో ఇట్లాంటి వాటిని వర్ణించి వదిలిపెట్టడం కాకుండా సమకాలికమైనటువంటి సమస్యల్ని కూడా తీసుకున్నది అతని యొక్క కవిత్వము. కనుక ఆ శ్రీశ్రీ గారే చెప్పినట్టు వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజారవి అతడు, నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి అతడు. ఆయన ఈ 44 సంవత్సరాల వయస్సులో చనిపోవడాన్ని చూసి ఆ వార్త విన్నటువంటి శ్రీశ్రీ అతని గురించి, అంటే కేవలం ఒక యువ కవిగా ఉన్నటువంటి వాని గురించి ఇంత గొప్ప వాక్యాలు రాసినాడంటే అతని యొక్క కవిత్వం యొక్క గొప్పతనం ఏమిటో మనం గమనించవచ్చు. ఇట్లా కవిత ఇతని యొక్క కవిత్వం అంతా కూడా గొప్పనైనటువంటి అనుభూతితో కూడుకొని, గొప్పనైనటువంటి శబ్ద సౌందర్యంతో కూడుకొని, మానవతావాదంతో కూడి కరుణ రసాత్మకంగా ఇతని యొక్క కవిత్వము అంతటా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆర్తగీతం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్టయితే ఆయన మొదట తాను ఏది పాడలేనన్నాడు, కానీ తాను ఒక పాటను మొదలుపెట్టినాడు. ఆ పాటను దుఃఖపూరితమైనటువంటి, విషాదపూరితమైనటువంటి, కరుణపూరితమైనటువంటి దృశ్యాలతో వర్ణించినాడు. వర్ణించడమే కాదు, ఇది ఎటువైపు వెళ్తున్నది ఈ సమాజమని ప్రశ్నించినాడు. ప్రశ్నించడమే కాకుండా రావలసినటువంటి మార్పును కూడా సూచించినాడు. అంటే ఒక్కరు కూడా ఏ ఒక్క మనిషి కూడా ఆకలితో బాధపడకూడదని, ఈ లోకంలో ఏ ఒక్క స్త్రీమూర్తి కూడా దుఃఖంతో ఉండకూడదని, ఏ ఒక్క బాలుడు కూడా స్తన్యం కోసం ఏడవలసినటువంటి అవసరం రాకూడదని, అట్లాగే ఈ సమాజంలో ఉండేటువంటి పెద్దలు అనేటువంటి వారి లోపల మార్పు రావాలని, ధనవంతుల లోపల, భాగ్యవంతుల లోపల, అలాగే రాజకీయ నాయకుల లోపల, ఇట్లాగా సమాజాన్నంతటినీ కూడా ఒక కుదిపినటువంటి ఒక గొప్పనైనటువంటి ఈ యొక్క కవిత ఆర్తగీతం ఈ యొక్క మన పాఠ్యాంశంలో ఉండడం చాలా సందర్భోచితమైనటువంటి కవిత్వం ఇది. అయితే ఈ దేనికైనా కానీ ఒక ప్రేరణ ఉంటుంది. అంటే కవిత్వం రాయడానికి ఒక ప్రేరణ ఉంటుంది. ఇట్లాంటి ప్రేరణ అనేక సమాజం నుంచే వస్తుంది. కనుక సమాజం బాగుంటే కవి గొప్పనైనటువంటి కవిత్వం రాస్తాడు. సమాజము బాగా లేకపోతే కవి విషాదపూరితమైనటువంటి కవిత్వం రాస్తాడు. కనుక కవి దేనికి ప్రతినిధి అంటే నడుస్తూ ఉన్నటువంటి సమాజానికి ప్రతినిధి. అంటే ఒకనాటి సమాజం ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఒక కవి యొక్క, ఆనాడు జీవించినటువంటి కవి యొక్క కవిత్వాన్ని మనం గమనించినట్టయితే, చదివినట్టయితే ఆనాటి ఆ సామాజిక పరిస్థితులన్నీ కూడా కవిత్వంలో ప్రతిఫలిస్తాయనడంలో ఎట్లాంటి సందేహము ఉండవలసినటువంటి అవసరం లేదు. కనుక ఈ విధంగా తిలక్ తెలుగు సాహిత్య చరిత్రలో గొప్పనైనటువంటి పేరు పొందినటువంటి అగ్రశ్రేణి కవుల యొక్క సరసన ఉన్నాడనడంలో ఎట్లాంటి సందేహం లేదు. తన కవిత్వం ఒక పుస్తకంగా రాకముందే గొప్పనైనటువంటి పేరు పొందినటువంటి కవులలో శ్రీశ్రీ, అజంతా, ఆ తర్వాత తిలక్ కనిపిస్తారు. ఇంకా ఆధునిక కాలంలో చూసినట్టయితే త్రిపురనేని శ్రీనివాస్, అలిశెట్టి ప్రభాకర్ లాంటి వారు కనిపిస్తారు. కనుక ఇట్లా ఒక యువకులుగా ఉండగానే గొప్పనైనటువంటి పేరును సంపాదించినటువంటి ఇట్లాంటి కవుల యొక్క కవిత్వాన్ని చదువుకోవడం అంటే మనము ఆనాటి సమాజంతో, ఆనాటి వాస్తవాలతో ప్రయాణించడమే అవుతుంది. కనుక ఇంతసేపు ఈ యొక్క
నా యొక్క పాఠాన్ని విన్నటువంటి మీరందరూ కూడా స్పందించి మీ యొక్క స్పందనను తెలియజేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.